119 కీర్తన 105 వచనం చదువుకో. 119 కీర్తన 105 వచనం చదువుకుందాం. 119 కీర్తనలో 105 వచనం చదువుకో. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవనకు వెలుగై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, ప్రభా నీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. ప్రభా నీ మాటలు బోధిస్తుండగా ప్రభా తగిన తండ్రి స్వరాన్ని మీరు నాకు దయచేయండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వివరించే ఆత్మశక్తిని నాకు దయచేయమని వేడుకుంటూ, కృపలో భద్రపరచమని వేడుకుంటూ, చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న మాటలో గమనించినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపము. ఏంటట చెప్పాలి. దేవుని వాక్యం మన పాదాలకు ఎలా ఉంది అంటే దీపంలా ఉంది. ఈ మాట మనకు అర్థం కావాలంటే, ఇప్పుడు సాధారణంగా చీకట్లో వెళ్ళేటప్పుడు మనకి ఒక లైట్ అంటూ అవసరం. అప్పట్లో చిన్న చిన్న టార్చ్ లైట్లు వచ్చేవి. ఆ టార్చ్ లైట్ వేసుకుంటే మనం ఆ లైట్ వెళ్తుంటే ఆ లైట్ వెనకాల మనం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంటే ఆలోచించండి, చీకటి ఉన్నప్పుడు మన పాదాల ముందు ఏం కావాలి? వెలుగు కావాలి. వెలుగు లేకపోతే ఏమవుతుంది? అక్కడ ఏముందో మనకు తెలియదు కనుక ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. పాము ఉందో, లేకపోతే ఏ పురుగు ఉందో, ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో, ఎలాంటి గొయ్యి ఉందో, ఎలాంటి ముళ్ళులు ఉన్నాయో తెలియదు కనుక మన పాదాల ముందు ఖచ్చితంగా ఏముండాలి? వెలుగు అనేది ఉండాలి. ఇక్కడ దేవదేవుడు చెప్తుంది ఏంటంటే, నీ వాక్యము నా పాదాలకు దీపము. అంటే ఈ చీకటి ప్రపంచంలో మనం క్షేమంగా పరలోకం వైపు నడిచి వెళ్ళాలంటే ఒకటి అవసరమట. ఏంటి? వాక్యం అవసరమట. ఏం కావాలి? వాక్యం అనేది అవసరం. మనం ముందుకు నడిచి వెళ్ళాలన్నా, మనం ఏ ప్రమాదంలో పడకూడదన్నా, మనకి ఏ ప్రమాదాలు వచ్చి మనల్ని దాడి చేయకూడదనుకున్నా ఒక్కటి కావాలట ఖచ్చితంగా. మన పాదాల ముందు ఏముండాలి? దీపం ఉండాలి. ఆ దీపమే వాక్యము అని చెప్తున్నారు. అది నా త్రోవలకు వెలుగై ఉంది. మన త్రోవల్లో, మన మార్గాల్లో వెలుగుగా దేవుని వాక్యం ఉందట. అంటే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, మనం ఏ లోకమైతే పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటున్నామో ఆ లోకానికి తీసుకువెళ్ళటానికి ఒక వెలుగుగా, మన మార్గాలకు వెలుగుగా ఉన్నది ఏంటి చెప్పాలా? కీర్తన గ్రంథం 1వ వచనం మనకందరికి తెలిసిన మాట చదువుకుందాం ఒకసారి. చదువు. 1వ కీర్తన. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చొని చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇలా చూస్తూ వినండి. ఇది మనం చాలాసార్లు చదివేసుకున్న మాటే, మనందరికీ తెలిసిన మాటే. దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదట? నడవకూడదు. పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండి చోట కూర్చుండక. నడువక, నిలువక, కూర్చుండక. 3 మాటలు కనిపిస్తున్నాయి మనకి చివరిలో చూడండి. నడువక, నిలువక, కూర్చుండక. ఎక్కడ నడవకూడదు? దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదట. పాపుల మార్గంలో నిలవకూడదట. దుష్టుల ఆలోచన చెప్పున నడిస్తే ఏమవుతుందంటే చాలా పెను ప్రమాదాలు ఉంటాయి. తర్వాత పాపుల మార్గంలో ఏం చేయకూడదట? నిలవకూడదు. తర్వాత అపహాస్యకులు కూర్చుండే చోటను కూడా కూర్చోవద్దు అని చెప్తున్నారు. అపహాస్యకులు అంటే అటు ఇటు వెళ్ళే వారిని వెటకారం చేస్తూ, జోకులు వేసుకుంటూ, హేళన చేస్తూ మాట్లాడుతుంటారు కదా. అలాంటి వారి దగ్గర ఏం చేయొద్దు? కూర్చోవద్దు. అంటే ఈ లోకపు స్నేహాలు ఏవైతే ఉన్నావో, మనల్ని పాపంలోనికి తీసుకెళ్లే స్నేహాలు ఏవైతే ఉన్నావో వాటి నుంచి కొంచెం దూరంగా వచ్చి ఇలా చూస్తూ వినాలి. అందరు ఇలా చూస్తూ వినండి. వాటి నుంచి కొంచెం దూరంగా వచ్చి మనం చేయాల్సిన పని ఏంటంటే 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. దేని యందు ఆనందం? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందం. అంటే దేవుని వాక్యాన్ని చదవటంలో ఆనందాన్ని వెతుక్కోవాలట. ఎవరైనా వెతుక్కుంటారు ఇందులో ఆనందాన్ని? మన పాదాలకు వాక్యం ఏమై ఉంది? వెలుగై ఉంది. ఇప్పుడు మనం ప్రమాదాలు దాటి పరలోకం వైపుగా వెళ్ళాలంటే ఆ వెలుగు ఖచ్చితంగా మనకి అవసరం. ఇప్పుడు ఆ వాక్యాన్ని ఎలా చదవాలి అని అంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందం రావాలట మనకి. వాక్యం చదువుతున్నప్పుడు ఏం కావాలి?
చెప్పాలా? ఆనందం రావాలట. ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ ఎంతమందికి ఆనందం వస్తుంది? ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కదా, మీలో ఎంతమందికి ఆనందంగా ఉంది? ఉందా? ఇప్పుడు ఆలోచించండి. యెహోవా ధర్మశాస్త్రాన్ని వింటున్నప్పుడు కానీ, చదువుతున్నప్పుడు కానీ, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ మనకు ఆనందం కలగాలట. ఆనందంతో చదవాలట. ఇప్పుడు ఇంటికెళ్ళిన తర్వాత బైబిల్ మనం ఏం చేస్తామంటే, జాగ్రత్తగా వినండి. ఇంటికెళ్ళిన తర్వాత బైబిల్ మనం ఏం చేస్తామంటే ఒక కబోర్డ్‌లో జాగ్రత్తగా భద్రపరుస్తాం దాన్ని. బంగారాన్ని బీరువాలో పెట్టినట్టు దీన్ని పట్టుకెళ్ళి కబోర్డ్‌లో పెడతాం. పెట్టి మరలా శుక్రవారం దాన్ని పట్టుకొని వచ్చేస్తాం. మరలా పెట్టేస్తాం. శనివారం అంతా రెస్ట్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మరలా ఆదివారం పట్టుకొని వచ్చేస్తాం. ఈ మధ్య టైంలో ఎప్పుడు పొరపాటున కూడా జిప్పు, మీరు ఏ పుస్తకానికైనా జిప్ చూసారా? ఏ పుస్తకానికైనా జిప్ ఉంటుంది చూసారా? బైబిల్ ఒకదానికే జిప్ ఉంటుంది. ఎందుకు? మన వాళ్ళు అలా డిజైన్ చేసుకున్నారు. బైబిల్కి నిజానికి జిప్ ఉండదు, మామూలు బుక్కే ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏం చేశారు, దాన్ని జాగ్రత్తగా అసలు పొరపాటును కూడా తెరవకూడదు అనేసి అక్కడ జిప్ వేసి పక్కన పెట్టేస్తుంటారు. ఆలోచించండి. ఈ వాక్యం మనల్ని అనేక ప్రమాదాల నుంచి కాపాడుతుంది. ఈ వాక్యం మనల్ని పరలోకం వైపుగా నడిపిస్తుంది. ఈ వాక్యంలో నిజమైన ఆనందం ఉంది. కానీ దీన్ని మాత్రం మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా ఒక చోట భద్రపరిచేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? దీన్ని చదవటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. దీన్ని చదవటం వల్ల ఎప్పుడెప్పుడు చదవమని చెప్తున్నారంటే చూడండి, 2వ వచనంలోనే చివరి మాట, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరట? ధన్యుడు. అంటే దీన్ని దేవారాత్రములు ధ్యానిస్తే, చదవడం అంటాం కాదు, ధ్యానించాలి. ఇప్పుడు దేవారాత్రులు అంటే ఉదయం సాయంత్రం అస్తమానం చదవమని కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ధ్యానించమని చెప్తున్నారు. ఏం చేయాలట? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు ఒక చిన్న పాప స్టోరీ చెప్తాను. అవి చెప్పేటప్పుడు ఈ మాటలన్నీ మీకు బాగా గుర్తొస్తాయి, బాగా అర్థమవుతాయి కూడా. ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని లేకపోతే దేవుని వాక్యాన్ని ఏం చేయాలట? ధ్యానించటం. అంటే మన సాధారణంగా రోజంతా చదవాలంటే కుదరదు. ఉదయం చదువుకుంటాం, సాయంత్రం చదువుకుంటాం, పడుకుంటాం. ఇప్పుడు ఆలోచించండి, రోజంతా ఏం చేయమంటున్నారంటే ధ్యానం చేయాలట. అంటే ఈ వాక్యాన్ని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సాధారణంగా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఏదైనా పని చేస్తున్నారనుకోండి, ఆ పనిలో మీకు ఏదైనా సందర్భం ఎదురైందనుకోండి, ఈ సందర్భంలో మీకు ఉదయం చదివిన ఆ వాక్యం గుర్తుకు రావాలి. మీరు సరదాగా మాట్లాడుకుంటున్నారు. మేము సరదాగా మాట్లాడుకునేటప్పుడు నేను కానీ, స్వామ్యులు గారు కానీ, మురళి కానీ, మేము మాట్లాడుకుంటున్నప్పుడు కళ్యాణరామ్ కానీ, మేము మాట్లాడుకుంటున్నప్పుడు వాక్యాలు ఎత్తిపెట్టి మాట్లాడుకుంటుంటాం. ఏదైనా సందర్భం వచ్చిందనుకోండి, ఆ వాక్యం తీసుకుని ఆ వాక్యాన్ని ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుంటాం. ఏదైనా పాట పాడుకుంటున్నాం అనుకోండి, అప్పుడు కూడా బైబిల్లో ఏదో ఒక వాక్యం గుర్తు చేసుకుంటాం. ఎవరైనా మాకు కనిపించారనుకోండి, అప్పుడు కూడా ఏదైనా సందర్భం ఎదురైందనుకోండి, అప్పుడు కూడా ఏదో ఒక వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఉదయం వెళ్ళిన కానించి సాయంత్రం వచ్చేంత వరకు ఎక్కడ ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఏముంటున్నా ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆలోచించండి. ఇలా ధ్యానం చేయమని చెప్తున్నారు. అర్థమవుతుందా? ఇలా ప్రతిరోజు ఏం చేయాలట? ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు చేస్తున్న పనుల్లో నీకు వాక్యం జ్ఞాపకం వస్తూ ఉండాలి. ఇప్పుడు కోతకు వస్తున్నావు, నీకు కోతకు వస్తున్నప్పుడు మీకు ఏదైనా వాక్యం గుర్తొస్తుందా? చేలో కోతకు వస్తున్నారు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దివారే ఉన్నారు. ఇప్పుడు మీకు ఏదైనా శోధన ఎదురైంది, అప్పుడు ఏదైనా వాక్యం గుర్తు రావాలా? మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం మెలకువగుండి ప్రార్థన చేయండి. ఇప్పుడు ఎవరైనా బాగా నిద్రపోతున్నారు అనుకోండి, లేగట్లేదు అసలు, ఏ వాక్యం గుర్తు రావాలి మీకు? యోనా అర్థం బాగా చెప్పింది. ఈ నిద్రపోతా మేలుకో, వాడంతా మునిగిపోతుంది కదా. ఇది అలవాటు చేసుకోవాలి మనం. అర్థమవుతుందా? ఇది ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో వాక్యం మన నరాల్లోనికి, ప్రతి అణువులోనికి, ప్రతి సందర్భం మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం జాగ్రత్తగా భక్తి జీవితంలో బతకగలం. అర్థమవుతుందా? ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ధ్యానించడం అంటే అది. ధ్యానించడం అంటే మీరు బైబిల్ పనిలో గట్టిపోయి పని చేయకుండా కోత కోయకుండా గొట్టి మీద కూర్చొని చదవమని కాదు. దీన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఉదయం చదివిన వాక్యం మనకి ధ్యానంలోనికి రావాలి. ఆదివారం చెప్పిన వాక్యం మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. బైబిల్ మీద మనం ఆసక్తి చూపించడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక చిన్న పాప స్టోరీ ఇది. ఒక చిన్న పాప స్టోరీ. ఆ చిన్న పాప పేరు మేరీ జోన్స్. పేరేంటి?
మేరీ జోన్స్. ఈవిడి 1784లో జన్మించింది. యూరప్ ఖండంలో వేల్స్ అనే ఒక నగరంలో జన్మించింది. వేల్స్ అనే ఒక నగరం, యూరప్ ఖండం వేల్స్ అనే, అది నగరం కాదు, ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో, వేల్స్ అనే ఒక పల్లెటూరులో పుట్టిన అమ్మాయి పేరేంటి? మేరీ జోన్స్. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మేరీ జోన్స్ వేల్స్ అనే ఒక పట్టణం, ఒక నగరంలో, ఒక పల్లెటూరులో పుట్టింది ఆవిడ. వీళ్ళ తల్లిదండ్రులు కార్మికులు, చేనేత కార్మికులు, అంటే బట్టలు నేస్తారు కదా, బట్టలు నేసేవారు. వీళ్ళు పేదవారు, వీళ్ళ కుటుంబం పేద కుటుంబం. ఇది స్టోరీ కాదు, కథ కాదు, ఇది నిజంగా జరిగేదే. ఇప్పుడు వాళ్ళు బట్టలు నేచే కుటుంబం, ఒక పేద కుటుంబం. వీళ్ళు పేదరికంలో ఉన్నా కానీ దేవుడు అంటే చాలా భయభక్తులతో ఉండేవారు. దేవుడు అంటే చాలా భయభక్తులతో ఉండేవారు. ఈ మేరీ జోన్స్ వాళ్ళ నాన్నగారికి అస్తమానం ఒంట్లో బాగుండేది కాదు, ఏదో ఒక జబ్బు చేస్తూ ఉండేది. ఏదో ఒక జబ్బు చేస్తూ ఉంటే ఆయన, వాళ్ళు మందిరానికి వెళ్ళటం అంటే చాలా ఆసక్తి, వాళ్ళకి మందిరం వెళ్ళటం అంటే చాలా ఆసక్తి. వీళ్ళ నాన్నగారు మందిరానికి రావడానికి పాపం కుదిరేది కాదు. వాళ్ళ నాన్నగారు మందిరానికి రావడానికి కుదిరేది కాదు. దేనికోసం? హెల్త్ బాగుంటలేదు కదా. మేరీ జోన్స్ వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగోక మందిరానికి వచ్చేవారు కాదు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగోకపోతే, అంటే ఆరోగ్యం బాగోకపోతే, ఇప్పుడు కుటుంబ బాధ్యతలన్నీ ఎవరి మీద పడతాయి? తల్లి మీద పడతాయి. తండ్రికి బాగోలేదు, తల్లి మీద పడతాయి. ఇప్పుడు తండ్రికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి కుటుంబ బాధ్యతలన్నీ ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు ఆటోమేటిక్గా తల్లి తీసుకోవాలి. ఇప్పుడు కుటుంబ బాధ్యతలు అంటే ఆ పని చేసే, ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో, ఆ బట్టలు నేచే వాళ్ళు ఉన్నారో, ఈ బట్టలు నేసే పని ఈ తల్లి తీసుకుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేయాలి? ఇప్పుడు ఆ పాప చేయాలా? ఇప్పుడు ఇంట్లో పనులన్నీ ఇవిడే చక్కబెడుతుంది. ఇంట్లో పనులన్నీ చక్కబెట్టడం. ఆదివారం సాయంత్రం వాళ్ళకి మందిరం జరిగేది వాళ్ళ ఊరి చివరిలో ఒక చర్చ్ ఉంటే అక్కడికి వెళ్ళేవారు. ఆదివారం సాయంత్రం మాటలు వచ్చేటప్పటికి మరలా చీకటి పడిపోద్దని ఒక దీపం పట్టుకుని వెళ్తూ ఉండేవారు. ఎక్కడికి? మందిరానికి వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు మందిరానికి వెళ్తూ ఉంటున్న ఆ సమయంలో వస్తున్నప్పుడు అప్పుడప్పుడు చీకటి పడిపోయేది. వాళ్ళ నాన్నగారికి వాక్యం మరి లేదు కదా, మరి వినలేరు కదా వాక్యం. ఈ పాప ఏం చేసేదంటే, అక్కడ చెప్పిన వాక్యం విని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ప్రతి పాయింట్ వచ్చి వాళ్ళ నాన్నగారికి చెప్పేదట. అర్థమవుతుందా? అక్కడ చెప్పిన వాక్యాన్ని, ప్రతి వాక్యాన్ని గుర్తుపెట్టుకుని, ఆ గుర్తుపెట్టుకున్న వాక్యాన్ని ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారికి వివరంగా చెప్తూ ఉండేదట. పేరేంటి? మేరీ జోన్స్. అసలు మర్చిపోకండి, మేరీ జోన్స్. ఇలా వాక్యం చెప్తూ ఉండేది ఈవిడ. ఇలా వాక్యం చెప్తూ ఉన్న క్రమంలో ఒకరోజు వీళ్ళు ప్రతి ఆదివారం వెళ్ళడం అలవాటే. ఒక ఆదివారం వెళ్తుంటే వెళ్ళి వచ్చేస్తున్న సమయంలో ఈ దీపం పట్టుకుని వెళ్ళారు కదా, ఈ దీపం సరిగ్గా కనిపించక ఒక రాయి తన్నుకుని వాళ్ళ అమ్మగారు ముందుకు పడిపోయారు. ఏం చేశారు? ఒక రాయి తన్నుకుని ముందుకు పడిపోయారు. ఈ ముందుకు పడిపోయిన ఆ క్రమంలో ఆవిడ మరలా లేచి, దెబ్బలేం తగలేదు, మరలా లేచి ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, దేవుని వాక్యం మన పాదాలకు దీపం. పడిపోయినప్పుడు చూడండి, పడిపోయినప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటుంది ఆవిడ? వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. దేవుని వాక్యం మన పాదాలకు దీపం అమ్మ. ఇప్పుడు చీకట్లో మనకి సరిగ్గా లైట్ కనిపించకపోతే మనం ఎలా పడిపోయాం? ముందుకు పడిపోయాను కదా నేను. అలానే దేవుని వాక్యం కూడా మనకి సరిగ్గా అవగాహనలో లేకపోతే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించకపోతే మన జీవితంలో కూడా మనం అలాగే ప్రమాదాల్లో పడిపోతాం, మనం కొన్ని సమస్యల్లో పడిపోతాం. కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి, జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి అని ఆ పాపకి వాళ్ళ అమ్మగారు చెప్పారు. వాళ్ళ అమ్మగారు చెప్పినప్పటి నుంచి ఈ పాపకి బైబిల్ బాగా చదవాలన్న ఆసక్తి పుట్టింది. అంటే మనం ఏ సమస్యలు లేకుండా, లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒకటి చెయ్యాలి. ఏంటది? బైబిల్ చదవాలి కాబట్టి ఇప్పుడు నాకు బైబిల్ కావాలి, నేను బైబిల్ బాగా నేర్చుకోవాలి, నేను బైబిల్ చదవాలి అని అనుకుంటుంది ఇవి. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళటం, అవి వచ్చి ఆ మాటలన్నీ వినడం, విన్న మాటల్ని సరదాగా పాటలు పాడుకుంటున్నట్టు, సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ బొమ్మలు ఉంటాయి కదా, ఆడుకునే బొమ్మలు, ఆ బొమ్మలను చూస్తూ ఆ బొమ్మలకు వాక్యం చెప్పడం. ఆ బొమ్మలకి, నీకు ఒక విషయం తెలుసా, ఈరోజు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు తెలుసా, నా బొమ్మలకి చెప్పడం. ఇలాంటి పనులన్నీ చేస్తుండేదట ఆ పాప, సరదాగా ఆడుకుంటూ. ఆటలో కూడా ఏంటి? ఆటలో కూడా వాక్యమే. ఆలోచించండి, ఆటలో కూడా వాక్యమే,
వాళ్ళ నాన్నగారికి చెప్పేసిదట, వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా ఫ్రెండ్స్ కనిపిస్తే వాళ్ళకి చెప్పేసిదట. ఇలా వాక్యం చెప్తూ ఉండేది. ఒకరోజు ఆవిడ పేరు హెవెన్. హెవెన్ అన్న ఒక ఆవిడ వీళ్ళ ఇంటికి వస్తారు. హెవెన్ అన్న ఆవిడ వీళ్ళ ఇంటికి వస్తారు. వీళ్ళకి కొన్ని కోళ్ళు ఉంటాయి. కోడిగుడ్లు కొనుక్కోవటానికని హెవెన్ అన్న ఆవిడ వస్తుంది. ఒక 7 కిలోమీటర్ల అవతల నుంచి వీళ్ళకి దగ్గరకు వచ్చి కోడిగుడ్లు కొనుక్కోవడానికి వచ్చింది ఈవిడ. కోడిగుడ్లు కొనుక్కోవడానికి వచ్చి ఈ చిన్న పాప మేరీ జోన్స్ వాక్యం తనలో తాను చెప్పుకుంటూ ఆ బొమ్మలకు చెప్తూ అలా పాట కింద పాడుకుంటూ ఉంటే ఇవిడికి ఆశ్చర్యం వేసింది. నీకు బైబిల్ అంటే అంత ఇష్టమా, దేవుని వాక్యం అంటే అంత ఇష్టమా, కాబట్టి నువ్వేం చేస్తావంటే నీకు మాట చెప్తాను. మా ఇంటి దగ్గర ఒక బైబిల్ ఉంది. ఆవిడ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర బైబిల్ ఉండేవి కాదు. బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర బైబిల్ ఉండేవి. లేకపోతే కొంతమంది ఫాదర్ల దగ్గర, రోమన్ కేథలిక్ ఫాదర్లు ఉన్నారు కదా, సాములర్, వాళ్ళ దగ్గర బైబిల్స్ ఉండేవి. ఇంకెవ్వరి దగ్గర బైబిల్ ఉండేవి కాదు. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక బైబిల్ ఉంది, నువ్వు చదువుకుంటానంటే రా, అక్కడికి వచ్చి నువ్వు చదువుకుని వెళ్ళిపోవచ్చు రోజు అని చెప్తే ఈ పాపకి చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే బైబిల్ చదవాలని ఆసక్తి ఉంది కదా, చాలా సంతోషం వచ్చింది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ పాపకి చదవటం రాదు. కానీ ఏముంది ఆసక్తి, బైబిల్ చదవాలన్న ఆసక్తి ఉంది. కానీ ఈ పాపకి చదవటం రాదు. ఇప్పుడు ఈ పాప 2 సంవత్సరాలు ప్రార్థన చేసిందట. దేనికోసం? మా దగ్గరలో బడి లేదు, నేను చదువుకుందాం అంటే. మా దగ్గరలో బడి లేదు, నేను ఎలాగన్నా బైబిల్ చదువుకోవాలి, బైబిల్ చదవటానికి నేను చదవటం నేర్చుకోవాలి. దేనికోసమట? ఈరోజు చాలామంది దేనికోసం చదువుతారు? నువ్వు ఎందుకు చదువుకుంటున్నావు అని అడిగామనుకోండి, ఉద్యోగం కోసం. నువ్వు ఎందుకు చదువుకుంటున్నావు అంటే, నేను డాక్టర్ అయిపోతాను, నేను కలెక్టర్ అయిపోతాను, ఈ అయిపోతానని చెప్పిన వాళ్ళు మనం చూస్తాం. మంచిది అవ్వచ్చు. కానీ ఈ పాప దేనికోసం చదువుతానంటుంది? నేను బైబిల్ చదువుకోవాలి, బైబిల్ చదువుకోవటానికి నాకు చదవటం రాయటం రాదు, కాబట్టి ప్రభువా మా దగ్గరలో ఒక బడి కావాలని 2 సంవత్సరాలు ప్రార్థన చేసిందట. ఇప్పుడు ఆలోచించండి, మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య కోసం ప్రార్థన చేస్తారు. ఒక 1 నెల రోజులు ప్రార్థన చేశారనుకోండి, జరగట్లేదు అనుకోండి, వెంటనే మనకి తర్వాత రోజు ప్రార్థన చేస్తామా? దేవుడు చేయట్లేదు, ఇది దేవుడి చిత్తం కాదు అని అనుకుంటాం. ఆలోచించండి, బడి కోసం ఒక చిన్న పాప 2 సంవత్సరాలు ప్రార్థన చేసిందట. బడి కోసం దేవుని మహాకృపను బట్టి వాళ్ళ దగ్గరలోనే ఒక బడి అనేది కట్టడం జరిగింది. ఈ పాప ప్రార్థనకు ఫలితంగా 2 సంవత్సరాల తర్వాత బడి కట్టడం జరిగింది. ఈ బడి కట్టిన తర్వాత ఈ పాప 8 నెలల్లో చదవడం రాయటం నేర్చేసుకుందట. 8 నెలల్లో వస్తుంది అసలు? చిన్న పాప 8 నెలల్లో చదవటం రాయటం నేర్చేసుకుంటుందట. దేనికోసం? ఆసక్తి చూడండి, జాగ్రత్తగా వినండి, ఆసక్తి చూడండి. 8 నెలల్లో నేర్చేసుకుందట. నేర్చేసుకుని ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రార్థన చేసింది, 8 నెలలు బైబిల్ నేర్చుకుంది. 2 సంవత్సరాల 8 నెలలు అయిపోయిన తర్వాత ఈ హెవెన్స్ అన్న ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇంటికి వెళ్ళి నుంచుందట. మీరు కొన్ని రోజుల క్రితం మా ఇంటికి వచ్చారు కదా కోడిగుడ్లు కొనుక్కోవడానికి, బైబిల్ ఉందన్నారు కదా, ఉందా అండి, చదువుకుంటాను అని అడుగుతుందట. ఈవిడికి ఆశ్చర్యం వేస్తుంది. చెప్పిన ఈవిడే మర్చిపోయింది. కానీ 2 సంవత్సరాలు 8 నెలలు కష్టపడి ప్రార్థన చేసి బాగా చదవటం నేర్చుకుని బైబిల్ చదవటం కోసం వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి నిలబడ్డదట. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకుని, బడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకుని ఒక దీపం పట్టుకుని 7 కిలోమీటర్ల అంత దూరం నడిచి వెళ్ళి అక్కడ బైబిల్ చదువుకుని వచ్చి మరలా నిద్రపోయి మరలా ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఆలోచించండి, 7 కిలోమీటర్లు ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి బైబిల్ చదువుకుని వచ్చి తన పనులు తాను చక్కబెట్టుకుంటూ ఉండేది. ఆలోచించండి, ఇంత కష్టం ఉందా మనకి? ఇంత కష్టం ఉందా? 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఒక చిన్న పాప బైబిల్ చదువుకుని వచ్చిందట. అర్థమవుతుందో లేదో మీకు? 7 సంవత్సరాలు అంటున్నాను, 7 కిలోమీటర్లు ఒక పాప నడుచుకుంటూ వెళ్ళి బైబిల్ చదువుకుంటూ వచ్చేది. ఇప్పుడు వస్తున్న క్రమంలో అలా వెళ్ళి వస్తున్న క్రమంలో ఒకరోజు చాలా లేట్ అయిందట. జాగ్రత్త వినండి, ఒకరోజు చాలా లేట్ అయింది. రోజు 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి వస్తుంది కదా, ఒకరోజు చాలా లేట్ అయింది. అయితే జాగ్రత్త వినండి,
ఓ రోజు చాలా లేట్ అయితే వాళ్ళ నాన్నగారు అడిగారు, ఎందుకమ్మా లేట్ అయింది ఈరోజు, రోజు తొందరగా వచ్చేస్తావు కదా, ఈరోజు ఎందుకు లేట్ అయింది అని అడిగితే ఆ పాప చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు నేను మత్తయి సువార్త 7వ అధ్యాయం చదివాను నాన్న అని. ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయం అంతా చెప్తూ వస్తుందట. ఏం చెప్తుంది? మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం చెప్పుకుంటూ వస్తూ 7-8 వచనాల దగ్గరకు వచ్చేసరికి ఈ పాప ముఖం వెలిగిపోతుందట. ఏ వచనాలు? 7-8 వచనాల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నగారికి చెప్తుంది అంతా. 7-8 వచనాలు వచ్చేటప్పటికి ముఖమంతా వెలిగిపోతూ ఉందట, చాలా సంతోషంగా చెప్తుందట. ఎందుకు అంటే ఆ మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడను, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడను, అడుగు ప్రతివానికి పొందును, వెతుకువానికి దొరకను, తట్టువానికి తీయబడను. జాగ్రత్తగా విందాం. ఈ మాటలు చెప్తూ చాలా సంతోషంగా ఉందట. ఎందుకంటే తను ఒక బైబిల్ కోసం చాలా రోజుల నుంచి దేవుణ్ణి అడుగుతుంది. జాగ్రత్త వినాలి. ఒక బైబిల్ కోసం చాలా రోజుల నుంచి దేవుణ్ణి అడుగుతుంది. నేను ప్రతిరోజు 7 కిలోమీటర్లు అక్కడికి వెళ్తున్నాను, చదువుకొని మరలా వస్తున్నాను. 7 కిలోమీటర్లు అక్కడికి వెళ్తున్నాను, చదువుకుని వస్తున్నాను. అంత దూరం వెళ్ళటం కంటే నా దగ్గర ఒక బైబిల్ ఉంటే నేను రోజంతా చదువుకుంటుంటాను కదా, నా పనులన్నీ ఇంకా తొందరగా చక్కబెట్టుకుని ఇంకా ఎక్కువగా బైబిల్ చదవటానికి టైం ఉంటుంది కదా ప్రభువా, నాకు ఒక బైబిల్ ఇవ్వా అని ప్రార్థన చేస్తుందట. ఆ ప్రార్థన చేస్తూ ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది, వెళ్తుంది, వస్తుంది, చదువుకుంటుంది, ప్రార్థన కూడా చేసుకుంటుంది ఒక బైబిల్ కోసం. కానీ ఆ రోజుల్లో బైబిల్ అందరి దగ్గర ఉండేవి కాదు. ఎక్కడ పడితే అక్కడ అమ్మేవారు కాదు, ఎక్కడ పడితే అక్కడ బైబిల్ కూడా ఉండేవి కాదు. ఎక్కువగా ప్రింట్లు కూడా వేసేవారు కాదు. ఇప్పుడు ఆలోచించండి, అక్క కొంచెం దూరంగా తీసుకెళ్ళాక జాగ్రత్త ఉందా. ఇప్పుడు ఆ పాప అడుగుడి మీకు ఇయ్యబడను, తట్టుడి మీకు దొరకనని ఈ మాట ఏదైతే ఉందో 7-8 వచనాలు, అడుగుడి మీకు ఇయ్యబడను, వెతకడి మీకు దొరకననే మాట ఈ పాప చాలా రోజుల నుంచి దేనికోసం అడుగుతుంది? బైబిల్ కోసం అడుగుతుంది కదా. ఈ మాటలు చదివిన వెంటనే, ఈ మాటలు చెప్తున్న వెంటనే సంతోషంతో ముఖమంతా నిండిపోయిందట. దేనికోసం అంటే నాకు బైబిల్ దేవుడు ఇస్తాడు అని ఈ మాటల మీద నమ్మకం ఉంచుతుంది. ఈ మాటల మీద నమ్మకం ఉంచుతుంది. తను ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది, ప్రతిరోజు వెళ్తుంది, వస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది బైబిల్ కోసం. ఒకరోజు వాళ్ళ నాన్నగారిని అడిగిందట, డాడీ నాకు ఒక బైబిల్ కావాలి, నేను బైబిల్ కొనుక్కుందాం అనుకుంటున్నాను అనేసి అడిగితే వాళ్ళ నాన్నగారు అన్నారు, అమ్మ బైబిల్ కొనుక్కోవడం మన వల్ల అవ్వదు. ఎందుకంటే చాలా అంటే చాలా ఖరీదు. ఈ రోజుల్లో అయితే మనకు ఒక 300 పెడితే బైబిల్ వచ్చేస్తుంది. ఆ రోజుల్లో అలాగుండేది కాదు. ఇప్పుడు ఆలోచించండి, బైబిల్ చాలా రేట్ అమ్మా, మన వల్ల అవ్వదు, మనం కొనుక్కోలేము అని అంటే ఎంత కష్టమైనా పర్వాలేదు, నేను కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. నువ్వు కష్టపడి డబ్బులు సంపాదిస్తే నువ్వు సంపాదించేది ఎంత ఉంటుంది? నువ్వు రూపాయి కూడబెట్టినా చాలా సంవత్సరాలు అవుతుంది అని అన్నారంట వాళ్ళ నాన్నగారు. అని అంటే ఈ మేరీ జోస్ చూడండి, ఈ పాప 10 సంవత్సరాలు అయినా పర్వాలేదు, ఒక 12 సంవత్సరాలు అయినా పర్వాలేదు, నేను రూపాయి దాచిపెట్టి నేను ఎలాగైనా బైబిల్ కొనుక్కోవాలి అని తను చేస్తున్న పని ఏంటో తెలుసా? ప్రతిరోజు బడికి వెళ్తుంది, ఇంట్లో పనులు చక్కబెడుతుంది, ఇంట్లో పనులు చక్కబెట్టి మరలా ఎక్కడికి వెళ్ళాలి? బైబిల్ చదువుకోవడానికి 7 కిలోమీటర్లు వెళ్ళాలి. అది మాత్రమే కాదు, అడవికి వెళ్ళి పొలాలు తెచ్చి ఆ పక్కన ఉన్న వాళ్ళకి అమ్మి, ఆ ఇంట్లో ఎవరైనా పనులు పెట్టుకుంటే మీ ఇంట్లో పనులు చేస్తానండి, మీ పాపను ఎత్తుకుంటాను, మీరు పని చేసుకున్నప్పుడు మీ పాపను ఎత్తుకుని ఆడిస్తాను అని వాళ్ళ చిన్నపిల్లల్ని ఎత్తుకోవడం, చిన్న పనులు ఏమైనా ఉంటే షాప్ దగ్గరికి వెళ్ళి ఏమైనా తేవాలంటే వెళ్ళి తేవటం, ఇలాంటివన్నీ తెచ్చి అలా డబ్బులు దాచిపెడుతూ ఉండేదట. చూడండి బైబిల్ మీద ఎంత ఆసక్తి చూపిస్తుందన్న స్టోరీ కాదు ఇది, నిజంగా జరిగేది. తను స్కూల్కి వెళ్తుంది, ఇంట్లో పనులు చక్కబెడుతుంది, తర్వాత బైబిల్ చదువుకోవడానికి 7 కిలోమీటర్లు వెళ్తుంది. అంతేకాదు ఇంకా ఇంటి దగ్గర పనులు చేస్తుంది, అడవిలోకి వెళ్ళి పొలాలు తెచ్చి అందరికి అమ్ముతుంది. అర్థమవుతుందా? ఎన్ని పనులు చక్కబెడుతుంది. ఈరోజు బైబిల్ చదవమంటే ఖాళీ లేదు, మందిరానికి రావట్లేదు ఏంటంటే ఖాళీ లేదు.
ఈ పాప చేసిన పనులన్నా మనం చేస్తున్నామా? ఒక 7 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి బైబిల్ చదువుకోరండి మీరు. ఈ బైబిల్ అట్టుకెళ్ళి ద్రాక్షారం బేడేసి వస్తాం, మీరు చదువుకుని రావాలి రోజు. వస్తారా? అవుతుందా? పక్కనున్న బైబిలే చదవడానికి మనకి చాలా నిర్లక్ష్యం చూపిస్తాం మనం. కానీ చూడండి, 7 కిలోమీటర్లు ఒక పాప నడుచుకుంటూ వెళ్ళి వస్తుంది. సొంతంగా ఒక బైబిల్ కొనుక్కోవడానికి ఆ రోజుల్లో బైబిల్ కొనడం అంటే బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర ఉండేది అది. ఈ పాప సుమారుగా 6 సంవత్సరాలు అలాగే రెస్ట్ తీసుకోకుండా ప్రతిరోజు కష్టపడి బైబిల్కి సంబంధించిన డబ్బులు దాచిపెట్టింది. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు కష్టపడ్డదట. 1-2 రోజులు కాదు. ఈ చిన్న పాప 6 సంవత్సరాలు కష్టపడి బైబిల్ కోసం డబ్బులు దాచిపెట్టి ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నేను డబ్బులు దాచిపెట్టేశాను, 6 సంవత్సరాలు కష్టపడి నేను డబ్బులు దాచిపెట్టేశాను, నేను దాచిపెట్టిన డబ్బులతో ఇప్పుడు ఏం చేయాలా? బైబిల్ కొనుక్కోవాలి. బైబిల్ ఎక్కడ అమ్ముతారు అని అడిగిందండి. బైబిల్ ఎక్కడ అమ్ముతారో నాకు తెలియదమ్మా, ఎవరిని అడగాలి? పాస్టర్ గారిని అడగాలి అని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆ పాస్టర్ గారు ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 42 కిలోమీటర్ల దూరంలో బాల అనే ఒక ఊరు ఉంది. ఊరి పేరే బాల. ఆ బాల అనే ఊరిలో థామస్ చార్లెస్ అనుకుంటా, థామస్ చార్లెస్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన బైబిల్ అమ్ముతాడు. పేరేంటి? థామస్ చార్లెస్. వీళ్ళున్న ప్రాంతం నుంచి 42 కిలోమీటర్ల దూరం బాల అనే ఊరిలో అమ్ముతారట బైబిల్స్ అని చెప్తే, ఇప్పుడు ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఆయన ఎలా సంప్రదించాలంటే పాస్టర్ గారు ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఏంటంటే ఎడ్వర్డ్స్ అని ఒక ఆయన ఉంటాడు, నాకు తెలిసిన ఆయన, ఆ పక్క ఊరే. ఆయన దగ్గరికి నేను పంపిస్తాను నిన్ను. ఆయన నిన్ను ఎవరి దగ్గర తీసుకెళ్తారు? ఈ బైబిల్ అమ్మే థామస్ గారు ఉన్నారు కదా, ఆ బైబిల్ అమ్మే థామస్ గారి దగ్గరికి తీసుకెళ్తారు అని చెప్పారట. బైబిల్ అమ్మే థామస్ గారి దగ్గర తీసుకెళ్తారు అంటే ఎడ్వర్డ్స్ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. ఈవిడి ఉదయాన్నే లేచిపోయింది. ఈ పాప ఉదయాన్నే లేచిపోయి అమ్మకి నాన్నకి చెప్పేసి బయలుదేరుతుంది. ఎక్కడికి? బైబిల్ కొనుక్కోవడానికి. వాళ్ళ నాన్న చూసుకోవడానికి వాళ్ళ అమ్మ ఉండిపోవాలి, వాళ్ళ నాన్నకి హెల్త్ బాగోదు కదా. ఈ ఒక్క పాపని పంపించడానికి చాలా భయపడ్డారు వీళ్ళు. ఆడపిల్లని దూరం ఏం పంపిస్తామని. కానీ దేవుడే ఉన్నాడులే, దేవుడే చూసుకుంటాడు, ఇంత భక్తిగా ఉంటుంది ఈ పాప, బైబిల్ కోసం వెళ్తుంది కాబట్టి దేవుడే ఖచ్చితంగా ఈ బిడ్డకి సహాయం చేస్తాడని పంపించారు. ఇప్పుడు ఉదయాన్నే లేచి ఎంత దూరం నడవాలి? ఒక పాప, పెద్ద పాప ఏం కాదు, చిన్న పాపే. ఆ పాప 42 కిలోమీటర్లు బైబిల్ కొనడం కోసం నడుచుకుంటూ వెళ్తుందట. ఆలోచించండి. మీ చేతుల్లో ఉన్న ఈ బైబిల్ కోసం చాలామంది చాలా తాపత్రయపడిపోయారు తెలుసా? ఈ బైబిల్ మన చేతుల్లోకి రావడానికి చాలామంది చచ్చిపోయారు తెలుసా? ఈ బైబిల్ ప్రింట్ వేసిన వాళ్ళని చంపేశారు తెలుసా? వాళ్ళ కుటుంబాలను చంపేశారు తెలుసా? అన్ని కష్టాలు పడితే మన చేతుల్లోనికి బైబిల్ వచ్చింది. ఆ రోజు ఆ పాప 42 కిలోమీటర్లు సుమారుగా కాకినాడ వెళ్ళి మళ్ళీ రావడం అనుకుంటా, వెళ్ళి రావటం, వెళ్ళి వచ్చి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి ఈ ఎడ్వర్డ్స్ అన్న ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎన్ని రోజులు పట్టిందో మరి, సాయంత్రం పూటకి వెళ్ళింది. సాయంత్రం అయినప్పటికి వెళ్ళింది, మరి ఎన్ని రోజులు అయిందో తెలియదు కానీ సాయంత్రం అయినప్పటికి వెళ్ళింది. సాయంత్రం అయినప్పటికి వెళ్ళిన తర్వాత, నేను ఇలా బైబిల్ కొనుక్కోడానికి వచ్చానండి, మా పాస్టర్ గారు పంపించారు, మీరు అర్జెంటుగా నన్ను థామస్ గారి దగ్గరికి, ఆ బైబిల్ అమ్మే థామస్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర తీసుకెళ్ళాలంటే, అమ్మ చీకటి పడిపోయింది, ఇక్కడ వెళ్ళడానికి అంత వీలుగా కూడా ఉండదు, మనం ఉదయాన్నే వెళ్దాం, నువ్వు భోజనం చేయండి, ఫ్రెష్ అయిపోయిన తర్వాత భోజనం పెట్టిన వెంటనే పాపం అలసిపోయింది కదా, పడుకుండిపోయిన తర్వాత ఉదయాన్నే లేచారు, అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, థామస్ గారిని అడిగారు, ఇలా నేను చాలా దూరం నుంచి వచ్చానండి బైబిల్ కొనుక్కోవడానికి అని. అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, బైబిల్ అన్నీ అయిపోయాయి, బైబిల్ లేవు, ఒకే ఒక్క బైబిల్ ఉంది, ఆ బైబిల్ అయినా మొన్నే ఒక ఆయన డబ్బులు ఇచ్చేసాడు, దానికోసం బైబిల్ తెమ్మని డబ్బులు ఇచ్చేసాడు, ఆయన కోసం తెచ్చాను తప్ప బైబిల్ లేవు అని. అంటే ఈ చిన్న పాప ఏడుస్తూ కూర్చుందంట అక్కడ, నాకు ఎలాగైనా బైబిల్ కావాలి, బైబిల్ ఉండని బైబిల్ కోసం ఏడుస్తుందట. అర్థమవుతుందా? బైబిల్ కోసం ఏడుస్తుంటే, నేను ఇంత కష్టపడ్డానండి, 6 సంవత్సరాలు కష్టపడ్డానండి, పుల్లలు అమ్మానండి, ఇంటింటికి వెళ్ళి పని చేశానండి, ఇంత కష్టపడి అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చానండి అని తను చేసిన ఈ పని అంతా చెప్తూ ఉంటే, ఆయనకి కళ్ళలో నీళ్ళు తిరిగి బైబిల్ చదవటానికి ఎంత ఆసక్తిగా కూడా ఉంటారా ప్రజలు అని ఆయనకి, నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను, డబ్బులు ఇచ్చిన ఆయనకి, నువ్వు మాత్రం ఈ బైబిల్ పట్టుకుపో అని చెప్పి ఈ బైబిల్ తనకిచ్చి ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. ఇప్పుడు ఇక్కడితో స్టోరీ అయిపోలే.
బైబిల్ పట్టుకుని వచ్చేసింది ఈవిడి. ఇప్పుడు బైబిల్ ఎవరైతే ఈ పాపకు అమ్మారో బైబిల్ ఎవరైతే ఈ పాపకు అమ్మారో ఆ థామస్ గారికి ఈ పాప కోసం విన్నప్పుడు, ఈ పాప తన కోసం తను చెప్పింది కదా, ఇలా చేశాను నేను, ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చానండి అని ఏడుస్తుంది కదా. ఇవన్నీ విన్నప్పుడు తను ప్రార్థన చేసుకుంటే తనకే ఏడుపు వస్తుందట. ఇంత బైబిల్ కోసం ఇంత ఏడ్చే వాళ్ళు ఉన్నారంటే అందరి దగ్గరికి మనం ఏం చేయాలి? బైబిల్ తీసుకెళ్ళాలి. అందరి దగ్గరికి మనం బైబిల్ తీసుకెళ్ళాలని ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి అక్కడ అందరికీ బైబిల్ ఇంగో ఇలా ఒక పాప ఎంత కష్టపడింది, బైబిల్ కోసం తాపత్రయపడింది అని వీధికి పాప కోసం చెప్పి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఒక బైబిల్ సొసైటీని ఏర్పాటు చేశారు. బ్రిటిష్ అండ్ ఫారెన్ సొసైటీ అనుకుంటా, బైబిల్ సొసైటీ అనే ఒక సొసైటీని ఏర్పాటు చేశారు. అంటే బైబిల్ ప్రింట్ వేసి ఒక సంస్థ, అందరి దగ్గర డబ్బులు గ్యాదర్ చేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి, బ్రిటిష్ అండ్ ఫారెన్ సొసైటీ అనుకుంటా, ఆ సొసైటీని ఏర్పాటు చేసి ఆ ఇంగ్లాండ్ దేశంలో యూరోప్ ఖండం అంతా బైబిల్ ప్రింట్ వేసి అందరి దగ్గరికి పట్టుకెళ్ళటానికి, లేకపోతే అందరికీ అమ్మటానికి, అందరికీ బైబిల్ చేరటానికి ఒక పాప ప్రభావితం చూపించింది. అర్థమవుతుందా? బైబిల్ సొసైటీ ఏర్పాటు చేసి యూరోప్ ఖండం అంతా బైబిల్ అందరి చేతుల్లోనికి రావటానికి కారణం ఎవరంటే మేరీ జోన్స్, ఆ చిన్న పాప. ఆలోచించండి, ఆ చిన్న పాపలో ఉన్న ఆసక్తి వల్ల అనేకులు బైబిల్ చదువుకోవటానికి, బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళటానికి, లేకపోతే మారు మనసు పొందటానికి ఒక చిన్న పాపలో ఉన్న ఆసక్తి కారణమైంది. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, ఆ చిన్న పాప బైబిల్ కోసం అంత తాపత్రయపడిపోతే ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ని చదవడానికి మనం ఎంతమందికి ఆసక్తి చూపిస్తున్నాం చెప్పండి? అర్థమవుతుందా? ఆ చిన్న పాప చూపించిన ఆసక్తికి యూరప్ ఖండం అంతా బైబిల్ విస్తారంగా వెళ్ళబడ్డాయి. అక్కడి నుంచి, ఆ ఇంగ్లాండ్ దేశం నుంచి కొంతమంది బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మన చేతుల్లో కూడా ఏం పెట్టారు? ఇప్పుడు మన చేతుల్లో బైబిల్ రావడానికి కారణం ఏంటి? అర్థమవుతుందా? ఈరోజు మనం ఇలా మారు మనసు పొందుకుని బైబిల్ చదువుకుంటున్నామంటే మన చేతుల్లోకి బైబిల్ రావటానికి కూడా ఆ పాపే కారణం. ఆ పాప చూపించిన ఆసక్తి. ఆ పాపను ఎవరన్నా చూస్తే పిచ్చోళ్ళు అనుకోరా? ఎందుకంత పిచ్చిగా అలాగే వెళ్ళిపోతున్నావు? ఎప్పటికప్పుడు దేవుడే ఇస్తానులే, దేవుడే కార్యం చేస్తాడు, నువ్వు అంత తాపత్రయ పడిపోక్కర్లేదు అని అనుకుంటారు కదా. ఆ పాప అంత ఆసక్తి చూపించడం బట్టే ప్రపంచంలో అనేక మంది ఆ పాపను బట్టి మారటం జరిగింది. ఈరోజు ఆ చిన్న పాప అంత ఆసక్తి చూపిస్తే ఈరోజు మనలో ఎంతమంది బైబిల్ చదవటానికి ఆసక్తి చూపిస్తున్నాం చెప్పండి? నాకు తెలిసినంత వరకు ఇక్కడ కొంతమందికి తప్ప మిగతా వాళ్ళందరికీ చదవటం వచ్చు. ఇప్పుడు ఆ పాప 8 నెలల్లో చదవటం నేర్చేసుకుంది కదా. ఇప్పుడు మీరు కష్టపడితే ఆ పాప ఎందుకు నేర్చుకుంది? బైబిల్ చదవడం కోసమేనా? బైబిల్ చదవటం కోసం చదవటం నేర్చుకుంది, రాయటం నేర్చుకుంది. ఇప్పుడు నాకు చదవటం రాదు అని అంటే ఇప్పుడు చెప్పండి, మీలో ఆసక్తి ఉందా? ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. మనకు డబ్బులు లెక్క పెట్టడం రాకపోయినా లెక్కెట్టడం నేర్చుకున్నామా? దేనికోసం? ఒకవేళ డబ్బులు లెక్కెట్టడం రాకపోతే ఎవరొకరు మోసం చేస్తారని. మీలో చాలామందికి సంతకం పెట్టడం రాదు. ఒక దానికోసం మీరు సంతకం నేర్చుకున్నారు. దేనికోసం? డోకరాయేనా? డోకరా కోసం దేన్ని నేర్చుకున్నారు? కష్టపడి సంతకం నేర్చుకున్నారు. అవునా? ఇప్పుడు ఏదైనా కలిసి వస్తుంది అంటే మీరు సంతకాలు నేర్చేసుకుంటున్నారు. ఏదైనా కలిసి వస్తుంది అని అనుకుంటే మీరు ఏదైనా చదవటం కావచ్చు, డబ్బులు లెక్క పెట్టడం కావచ్చు నేర్చుకుంటున్నారు. మరి బైబిల్ చదవటానికో? ఈ బైబిల్ అట మన చేతుల్లో ఉన్న డబ్బులు కొన్ని రోజులు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. కానీ ఈ బైబిల్ అట మన జీవితాంతం మనం ఈ లోకాన్ని దాటి మరొక లోకానికి వెళ్ళటానికి ఒక చక్కని మార్గాన్ని చూపిస్తుంది అట. ఈరోజు ఆలోచించండి, మీ బైబిల్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ఈ బైబిల్ మన చేతుల్లోకి రావటానికి ఎంతోమంది ప్రాణాలు పరంగా పెడితే వచ్చింది. విలియం కేరీ అన్న ఆయన మన దేశానికి వచ్చి, విలియం కేరీ గారు ఈ దేశానికి వచ్చి ఎంతో ప్రయాసపడి తను ఈ బైబిల్ ముద్రించడానికి, ఈ అనేక భాషల్లో బైబిల్ ముద్రించడానికి ఎంతో కష్టపడ్డారు. అలా కష్టపడుతున్న క్రమంలో వాళ్ళ భార్య చచ్చిపోయింది, వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు. ఈ బైబిల్ ప్రింట్ వేసిన తర్వాత రాస్తూ బైబిల్ తర్జుమా చేస్తున్నారు కదా. ఈ తర్జుమా చేసిన పుస్తకాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కొంతమంది కాల్ చేశారట. కాల్ చేస్తే మరలా ఎలాగన్నా వీళ్ళ చేతికి బైబిల్ ఇవ్వాలి
అని మరలా బైబిల్ మరలా తర్జుమా చేయటం మొదలుపెట్టాడట. ఎంతోమంది ప్రాణాలు పణంగా పెడితే మన చేతుల్లోకి బైబిల్ వచ్చింది. కానీ ఈరోజు ఈ బైబిల్ అంటే మనకి లెక్కలేదు. ఎక్కడ పడితే అక్కడ ఎడేస్తుంటాం. వచ్చిన వెంటనే కింద వాడేస్తున్నారు కొంతమంది బైబిల్. అలా వాడేసి మోకాళ్ళు వేస్తున్నారు. అర్థమవుతుందా? అది తప్పది. బైబిల్ మన చేతుల్లోకి రావటానికి మరలా చెప్తున్నాను, చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటే మన చేతుల్లోకి బైబిల్ వచ్చింది. ఈ బైబిల్ని ఎప్పుడు మనం నిర్లక్ష్యంగా చూడకూడదు. ప్రతిరోజు ధ్యానించే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు ఈ వాక్యాన్ని మన హృదయానికి హత్తుకునే ప్రయత్నం చేయాలి. అలా చేసిన రోజు ఖచ్చితంగా మన జీవితాలు చాలా బాగుంటాయి. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం ఈరోజు దేవునికి మాట ఇవ్వండి. ఖచ్చితంగా నేను ఏం చేస్తాను, నీ మాటలు ధ్యానిస్తాను, చదువుతాను. ఆ పాప చూడండి రోజంతా మాటలు ఎలా జ్ఞాపకం ఉంచుకుందో. ఈ వారం చెప్పిన వాక్యం మరలా గుర్తుండదు. మన న్యూ ఇయర్కి ఏ వాక్యం చెప్పండి ఒకసారి. మన న్యూ ఇయర్కి 1వ తారీఖు. ఈరోజు ఎన్నో తారీఖు? ఈరోజు ఎన్నో తారీఖు? 4వ తారీఖా? అంటే 3 రోజులు అయినట్టుంది. మన న్యూ ఇయర్కి ఏ వాక్యం చెప్పాను బాగా గుర్తు చేసుకుని చెప్పండి. చెప్పాలి ఎవరైనా. 31st నైట్ చెప్పాను నూతన సృష్టి కోసం. 1వ తారీఖున చెప్పాలి. బాగా గుర్తు చేసుకొని పర్లేదు, కంటిన్యూగా చేస్తాను. విశ్వాస మూలంగా బ్రతకడం అంటే ఏంటి? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతకడం అంటే ఏంటి అనే దానికోసం మనం తెలుసుకున్నాం. గుర్తొచ్చిందా? ఇప్పుడు ఆలోచించండి. ఒక 3 రోజుల క్రితం చెప్పిన వాక్యం మనకు జ్ఞాపకం ఉండలేదు. ఆ పాప చూడండి ఎన్ని రోజులు గుర్తుపెట్టుకున్నదట? వారం అంతా మాటలు మరలా కనిపించే వాళ్ళందరికీ చెప్పడం, ఆ బొమ్మలకు చెప్పడం, వాళ్ళ నాన్నకి చెప్పడం. ఇంత ఆసక్తి చూపిస్తే యూరప్ ఖండం అంతా మారిపోవటానికి ఆ పాప కారణమైంది. గమనించండి. ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఒక మాట చదువుకుందాం చూడండి. అదే కీర్తన గ్రంథంలో 119వ కీర్తన చదువుకుని ముగించుకుందాం. 119వ కీర్తన 9-10 వచనాలు. 119వ కీర్తన 9-10 వచనాలు అందరు తీయండి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 9-11 వచనాలు చదువుకుందాం. చదువు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనటనే కదా. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మాటను ఆలోచించి ముందుకెళ్దాం. యవనస్తులట దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అంటే, ఇప్పుడు పాపంలో ఉండిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ లోకంలో ఉండిపోయిన యవనస్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు దేని చేత అంటే దేని వల్ల తమ నడతను మార్చుకుంటారు, తన పద్ధతులు మార్చుకుంటారంటే దేనివల్లట? అక్కడ చూడండి. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట. ఆ విధానాన్ని బట్టే వాక్యాన్నట జాగ్రత్తగా, ఆ వాక్యాన్ని బట్టి, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం బట్టి ఏమవుతుందట? యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకుంటారు. అంటే యవన జీవితంలో కావచ్చు, లేకపోతే ఈ మన జీవితాల్లో, మానవ జీవితాల్లో కావచ్చు, చేస్తున్న పాపాల నుంచి బయటికి రావాలంటే ఏంటట? బైబిల్ని జాగ్రత్తగా అవలంబించటం, ఆ మాటల్ని జాగ్రత్తగా చదవటం బట్టి పాపం నుంచి బయటకు వస్తామట. ఆ 11వ వచనం కూడా చదువుకుందాం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచిద్దాం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో ఏముంచుకున్నాను అంటే, హృదయంలో వాక్యం ఉంటే ఏం చేయమట? దేవుని ఎదుట పాపం చేయకుండా. ఇప్పుడు మనుషులు ఎదుట పాపం చేయకుండా జాగ్రత్త పడవచ్చు. ఎందుకంటే మనుషులు దిక్కున ఉంటారు, ఇంకో చోట ఉండరు. మనుషుల ముందు మౌలి చేసేయచ్చు, మనుషుల్ని మాయ చేసేయవచ్చు, మనుషులు కళ్ళు కప్పేసి ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ ఎదుట అంటే దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండటం. ఇది సాధ్యమేనా? ఆలోచించండి. మనుషుల కళ్ళు అయితే కప్పవచ్చు, దేవుని కళ్ళు కప్పలేము. ఇప్పుడు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండినట్లు నా హృదయంలో ఏముంచుకుంటున్నాను? హృదయంలో వాక్యం ఉంటే ఏం చేయమట? ఈ వాక్యం అంత విలువైంది. ఈ వాక్యం మన పాదాలకు దీపము. ఈ వాక్యంలో నిజమైన ఆనందం ఉంది. ఈ వాక్యంలో
మన యవ్వన జీవితాన్ని శుద్ధి చేసుకునే ఆ పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు ఈ వాక్యం జాగ్రత్తగా చదివితే మన హృదయంలో ఈ వాక్యాన్ని ఉంచుకుంటే పాపం నుంచి దూరంగా రాగలము. ఈ వాక్యంలో నిజమైన ఆనందం ఉంది. ఒకసారి ప్రతిరోజు ఈరోజే మాట ఉంది దేవునికి, ప్రభువా ప్రతిరోజు నేను ఏం చేస్తాను చెప్పాలా చెప్పాలి. ఇప్పుడు చేయొద్దండి. ఎంతమంది ఇప్పటి వరకు ప్రతిరోజు వాక్యం చదువుతున్నారు? నిజాయితీగా చేయొద్దండి. ప్రతిరోజు చదవట్లేదు కదా? ఇప్పటి నుంచి చదవటం నేర్చుకోండి. మీకు చదవడం రాకపోతే ఆదివారం ఏం చేస్తారంటే కొంచెం పెందలకాడ వచ్చేయండి. కొంచెం పెందలకాడే ఒక బుక్, ఒక పెన్ను, లేకపోతే ఒక కనికి ఒక పల కట్టుకుని వచ్చేయండి. మేము నేర్పిస్తాం. జాగ్రత్తగా నేర్చుకుని జాగ్రత్తగా చదువుదురు. కానీ అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ చక్కగా ఆసక్తి చూపించాలి. చదవటం వచ్చిన వాళ్ళు కూడా చాలామంది చదవట్లేదు ఇక్కడ. ఖచ్చితంగా ప్రతిరోజు ఏం చేయాలా? బైబిల్ చదవాలి. మీకు ఎప్పుడైనా బైబిల్ చదవడానికి ఆసక్తి రాలేదనుకోండి, యూట్యూబ్లో మెసేజ్ ఉంటుంది. ఆ చిన్న పాప కోసం మరలా ఒకసారి వినండి. వింటే ఖచ్చితంగా ఆసక్తి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, యథపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ ప్రభువా, ఇప్పటివరకు ప్రభువా తండ్రి ప్రభువా చెప్పడానికి ప్రభువా తండ్రి బలం లేనప్పటికీ తండ్రి మీరు నిలవబెట్టి తండ్రి మాట్లాడించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి మరలా వచ్చే వారంతా ప్రభువా తండ్రి అనేక విషయాలు పంచుకోవటానికి తండ్రి మీ కృపను చూపించండి. మీ చిత్తమైతే గొంతుని సవరించండి తండ్రి. చక్కని స్వరాన్ని దయచేయండి. కృపలో భద్రపరచమని, స్థిరంగా నిలబెట్టమని ప్రభువా. ఈ మొదటి ఆదివారం ప్రభువా తండ్రి మీ సన్నిధిలో ప్రభువా మేమంతా ప్రభువా తండ్రి మాటిస్తున్నామయ్యా తండ్రి. ప్రతిరోజు తండ్రి ఆ చిన్న పాప మేరీ జోన్స్ ఎలాగైతే ప్రభువా తండ్రి బైబిల్ చదవటానికి ప్రభువా ఎంత కష్టమైన, ఎంత దూరమైన ప్రభువా తండ్రి సొంత బైబిల్ కొనుక్కోవటానికి ఎంత కష్టమైతే పడ్డారో ప్రభువా, ఈ బైబిల్ చదవటానికి ప్రభువా తండ్రి మేము ఆసక్తి చూపించట్లేదేమో తండ్రి. బైబిల్ చదవటానికి ప్రభువా తండ్రి మాలో కనీసపు ఆసక్తి లేదేమో ప్రభువా తండ్రి, మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ రోజు నుంచి ప్రభువా ఖచ్చితంగా ప్రభువా తండ్రి బైబిల్ ప్రతిరోజు చదవటానికి తండ్రి కృప దయచేయండి. మా పాదాలకు దీపం ప్రభువా తండ్రి. అనేక సమస్యల నుంచి మేము విడిపించబడటానికి తండ్రి, ఎలాంటి పాపంలో పడిపోకుండా ఉండటానికి తండ్రి, నీ ఎదుట మేము పాపం చేయకుండా ఉండటానికి మా హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవటానికి తండ్రి కృప దయచేయండి. మా నడతలను శుద్ధి చేసుకోవటానికి ప్రభువా తండ్రి నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకునే కృపను దయచేయండి. కృపలో భద్రపరచండి, స్థిరంగా నిలబెట్టండి, శక్తినిచ్చి నడిపించమని ప్రతి ఒక్కరిలో ప్రభువా తండ్రి నూతనమైన ఉజ్జీవాన్ని పుట్టించండి, ఆసక్తిని పుట్టించండి. కృపలో భద్రపరచమని, స్థిరంగా నిలబెట్టమని ప్రభువా. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు బైబిల్ చదవటానికి తండ్రి కృప దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య బెట్టాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. అందరికి వందనాలండి. ప్రభువుల నిమిత్తం వాక్యపట్నం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయం